దర్శన్ ప్రాణాలతో లేడని కంగారు పడ్డ ఆనంద, శరణ్య ఒక్కసారిగా దర్శన్ ఇంటికి రావడంతో ఆనందంలో మునిగిపోతారు. అప్పటిదాకా టీవీలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్, దర్శన్ కేసులో అరెస్ట్ అవ్వడం అదంతా కూడా మర్చిపోతారు. ఆనంద ప్రేమగా చూస్తూ ఉంటుంది దర్శన్ని. శరణ్య కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. రోహిత్, దామిని, లీలావతి అందరూ కూడా దర్శన్ని ఆప్యాయంగా దగ్గరగా తీసుకుంటారు. ఏంటి నాన్న ఇది, ఎందుకు ఇలా చేసావు? నీకు తలనొప్పిగా ఉన్నప్పుడు ఇంటికి వచ్చేయచ్చు కదరా అని ఆనంద అడుగుతూ ఉండగా, చిన్న తలనొప్పే కదమ్మా, దానికి బిజినెస్ మీటింగ్స్ వాయిదా వేయడం ఎందుకని అనుకున్నాను, కానీ అక్కడ ఏదేదో క్రియేట్ అయిపోయిందమ్మా అని చెప్తూ ఉంటాడు దర్శన్ గిల్టీగా. ఇక దర్శన్ని ఫ్రెష్ అవ్వడానికి తీసుకెళ్తుంది శరణ్య. దర్శన్ హెడ్ బాత్ చేసి వేరే డ్రెస్ వేసుకొని బెడ్పై కూర్చోగా ప్రేమగా తల తుడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది శరణ్య. మీరు చాలా మంచివారండి, మీకు దేవుడు ఎటువంటి అన్యాయం కూడా చెయ్యరు, మీరు చీమకి కూడా అపకారం చెయ్యని వారు కాబట్టి మీకు దేవుడు ఖచ్చితంగా మంచే చేస్తారు, న్యాయమే చేస్తారండి అని అంటూ ఉంటుంది శరణ్య. శరణ్య మాటలకి దర్శన్ అవాక్కై శరణ్యని చూస్తూ ఉంటాడు. తన తలని తురుస్తున్న భార్యని చూస్తుంటే ఏదో గిల్టీ ఫీలింగ్ మనసులో దర్శన్కి. ఇక భోజనానికి పదండి అని శరణ్య ఒక్క అడుగు వేయగానే బెడ్ పైన కూర్చున్న దర్శన్ శరణ్య చెయ్యి పట్టుకుంటాడు. ఏంటండి అని వెనక్కి తిరిగి చూసేసరికి, నీతో ఒక విషయం చెప్పాలి అంటాడు దర్శన్. ఇక శరణ్య భయంగా చూస్తూ ఉంటుంది. దర్శన్ చెప్పబోయే విషయం ఏంటి? శరణ్యకి దర్శన్ ఐ లవ్ యూ చెప్తాడా, లేదంటే సౌమ్యని పెళ్లి చేసుకుంటాను అంటూ ఏమేమైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.